ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ బీజేపీకి సొంత పార్టీ నేతలు వార్నింగ్. అలర్ట్ అయిన హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికి మనం రీచ్ చేసిన వారు. మల్కాజిగిరి టికెట్ ను స్థానికేతలకు ఇస్తున్నారని ప్రచారంలో బీజేపీ అలజడి రేపుతుంది. స్థానిక నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి తమలో ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ స్థానికేతలకు ఇస్తే సహకరించమని హెచ్చరిస్తున్నారు. తాము ఎప్పటి నుంచో పార్టీ బలోపేతానికి కష్టపడుతున్నామని, వేరే వ్యక్తులకు ఇస్తే సహించమని చెబుతున్నారు. పార్టీ అలాంటి నిర్ణయం తీసుకుంటే తమ దారి తాము చూసుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్న వారిలో ముఖ్యంగా కూనం శ్రీశైలం గౌడ్, పన్నల హరీష్ గౌడ్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, సామ రంగారెడ్డి కావచ్చు, వీరేందర్ గౌడ్ తిరుగుబాటు సాగిస్తూ వారిలో ఉన్నారు. ఇప్పటికే శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్ళినట్టు ప్రచారం జరుగుతుంది. వీరేందర్ గౌడ్ మినహా మిగిలిన నేతలు కూడా హైదరాబాద్ లో ఒక నేత ఇంట్లో సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. వీరేందర్ గౌడ్ ఢిల్లీలో ఉండడంతో ఆయన ఈ మీటింగ్ కు రాలేకపోయారని సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చాక మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అభ్యర్థుల ప్రకటన ఆధారంగా తమ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకున్నట్లు అవకాశాలు ఉన్నట్లు టాక్. ఇక ఇబ్బందుల్లో నేపథ్యంలో బీజేపీ తొలి జాబితా మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించకూడదని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంట్రవర్సీకి కీలకగా ఉన్న స్థానాలకు చివరి విడతలో ప్రకటించాలని పార్టీ ప్లాన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మల్కాజిగిరిపై పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతుంది, అసంతృప్తి నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ అయిన మారింది. ఇక మల్కాజిగిరి స్థానం నుంచి ఇప్పటికే ఈటల రాజేందర్ తాను బయలులో ఉన్నానని చెప్పడం, ఇక తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లో మల్కాజిగిరి స్థానానికి సంబంధించి నువ్వు చూసుకుందాం అనే విధంగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కూడా ప్రతి సవాల్ నడుస్తుంది. రాజీనామాలు చేసి ఈ స్థానం నుంచి గెలవాలని చూడాలి. మరి బీజేపీకి ఊహించని భిక్షాకే తగిలింది. ఏ రకంగా ముందుకెళ్తుందో చూడాలి.